రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం గురించి మరి వైరల్ అవుతున్న వీడియోలు మనం చూస్తున్నాం. అదేవిధంగా బాలికలపై లైంగిక వేధింపుల గురించి మరి ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో ఈ యొక్క ఎపిసోడ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో సింగర్ చిన్మయ్ గారు దీనికి సంబంధించి ఒక కామెంట్ పెట్టడం జరిగింది ట్విట్టర్ వేదిక, ఐ మీన్ సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత తను ఒక యాంగిల్లో ఎప్స్టీన్ గురించి పెట్టిన తర్వాత దాని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్న క్రమంలో సో దానికి మరికొందరు కూడా నెటిజన్లు ఆపోజిట్గా రెస్పాండ్ అవ్వడం, సో అది కాస్త వైరల్గా మారడం కూడా ఇటీవల కాలంలో మనం చోటు చేసుకున్నాం. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ కంటే కూడా మరి సింగర్ చిన్మయ్కి సంబంధించిన వ్యాఖ్యలు ఇక ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా వైరల్ అవుతున్న క్రమం ఉంది. అయితే మరి చిన్మయి చేసిన వ్యాఖ్యలు, ఐ మీన్ చేసిన కామెంట్స్ అనేవి అసలు ఏంటి, అదేవిధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, గతంలో కూడా చిన్మయి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒకవేళ అంటే సోషల్ మీడియాలో బిజీగా మారాలనుకున్నారా అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ముందుగా ఈ చర్చా కార్యక్రమంలో మనకు ప్రముఖ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నరోత్తమ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. రైట్, చిన్మయి గురించి సంబంధించిన ఎన్నో వ్యాఖ్యలు చూసాం, అది ఎన్నో కామెంట్ చూసాం, గతంలో ఎన్ని ఎపిసోడ్స్ కూడా మనం చేసాం కూడా. సో లేటెస్ట్గా చేసిన కామెంట్ ఏదైతే ఉందో, ఈ కామెంట్లో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావన చేస్తున్న క్రమంలో ఆ ఒక విషయాన్ని అక్కడ ఉదహరించడం, దానికి నెటిజన్లు ఇట్లా అంటే యాంటీగా స్పందించడం, సో ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క స్పందనల పట్ల, ఈ యొక్క పోస్టింగ్స్? అదే బాగా వైరల్ అయిపోయింది. చాలా ఎంత వైరల్ అంటే ఇప్పుడు చాలా దేశానికి చాలా అవసరమైన కమెంట్ అది, ప్రపంచానికి కూడా. ఎలాన్ మస్క్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ నిన్నే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు అలాస్కాలో మీట్ అయ్యి దీని గురించి మాట్లాడుకోవటానికి. ఇంకా మోడీ గారు అదే మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు. రైట్, లైక్ అదే చెప్తున్నాను. ఇంకా ఎంత గొప్ప ట్వీట్ అంటే చాలా వైరల్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆవిడ బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఆవిడే గ్రేటెస్ట్ సింగర్. ఓకే, ఎంత పాప్ సింగర్, సింగర్ అదే అంత వైరల్ అంటున్నారు కదా. దేర్ ఇస్ నో వాల్యూ టు దట్ ట్వీట్. ఓకే, వాట్ షీ ఇస్ మేడ్. లెట్ మీ బి హానెస్ట్ విత్ యూ. అంటే యాక్చువల్లీ వాట్ షీ పుట్ ఇన్ పోస్టింగ్ ఎగ్జాక్ట్ మీకు చదవాలంటే, see we not against చిన్మయి గారు. she's got her own standard. she's been maintaining social media యాక్టివ్గా ఉంటారు. మనం we not against anybody here, but the tweet she made really irks some people. It irks people like us. When she says, please Indians, please worry about Epsteins in every building, or some religious head speaking about how women should be treated. India has millions of child sex offenders. If you don't believe me, ask a girl you know when she was first groped and at what age. Inappropriate comments, immature comments, because every building has an Epstein. Is it true? As per her comment, it may be. హౌ కెన్ ఇట్ బి? ఎట్లా అంటే ప్రతి బిల్డింగ్ లో రాదు కదండి, అదే దేశంలో పోస్టింగ్ కూడా రాదు కదా అన్న క్రమంలో ఆలోచిస్తే. అది కాదండి, ప్రతి బిల్డింగ్ లో ఎప్స్టైన్ ఉన్నాడంటే, ఇప్పుడు మీ బిల్డింగ్ లో నా బిల్డింగ్ లో మనం మాట్లాడే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిందేమో దాని గురించి. ఆవిడ ఎక్స్పీరియన్స్ పర్సనల్. షీ హ్యాడ్ హర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. కుడ్ బి మేబీ it's all there on the media. She's been fighting a battle with famous lyricist Vairamuthu garu. That's a different episode altogether. She might కొంచెం ఆవిడకి డిప్రెషన్స్ ఉండొచ్చు, అందుకు ఇటువంటి కామెంట్స్ పెట్టకూడదు కదా. ఎవ్రీ బిల్డింగ్ ఇన్ ఇండియా, డియర్ ఇండియన్స్, డియర్ కాదు, ఆల్ ఇండియన్స్ అంటే షీస్ ఫ్రమ్ శ్రీలంక, ఐ థింక్. షీస్ ఫ్రమ్ మాల్డీవ్స్, శ్రీలంకనా మాల్డీవ్స్ అనుకుంటా. ఆల్ ఇండియన్స్, ప్లీజ్ లిసన్. There is an Epstein in every building. My building doesn't have an Epstein. I have never been an Epstein. Yes. మా బిల్డింగ్ లో మా ఫాదర్ ఉంటారు, నేను ఉంటాను, మా తమ్ముడు ఉంటాడు. వీళ్ళని కూడా ఎప్స్టైన్ అనుకుంటుంటే ఏం చేయలేం. అంటే she should ask her people also whether they are Epsteins, because that is also a building she lives in. I'm not sounding derogatory, but I'm just గివింగ్ బ్యాక్ వాట్ షీ సేయింగ్. యాక్చువల్గా మన ఇండియన్స్ లో కూడా ఒక 20-30% మాత్రమే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి కాకపోతే ఇక్కడ పరమార్థం ఏంటి, అర్థం ఏంటి? ఎప్స్టైన్ అంటే నాట్ రియల్లీ ఎప్స్టైన్. ఎప్స్టైన్ ఇస్ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ ఇండియన్స్ కీచకులు అంటుంది.
అంటే అందరూ ఇండియన్స్లో ఉంది, ప్రతి బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కీచకుల, అందరికీ మారల్ వాల్యూస్ ఏం లేదు, ఓకే. ఇంకా అమ్మాయిల్ని అత్యాచారం చేసేవాళ్ళ, అది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి కుటుంబంలో అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అంతే. చెల్లి ఉంటారు. మరి రకరకాలుగా కూడా అట్లా ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న మనం విన్న ఆ పోస్టింగ్‌లో చదివిన అర్థం చూసినట్లయితే అందరూ ఎబ్స్టైన్స్ అనుకోవాలంటారా? అదే పిచ్చి కమెంటు, అది అర్థం లేని కమెంటు, హ్మ్. అందుకనే కోపం వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎబ్స్టైన్ ఉన్నాడంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ షీ ఈజ్ మీనింగ్. ఇంకొక అతనేమో ఏదో కమెంట్ వేసాడు, రాంగ్ రిటాలియేటరీ కమెంట్స్ ఒకటి డెరగేటరీగా వేస్తున్నారు. అన్కూత్ పీపుల్ అన్కూత్గా రాస్తారు. దట్స్ డిఫరెంట్. రిప్లై కూడా ఇచ్చారు చిన్మయ్ గారు. ఇచ్చింది ఏం ప్రయోజనం? డ్యామేజ్ ఇస్ డన్. ఓకే. డ్యామేజ్ ఇస్ డన్. రిప్లై ఇచ్చి ఏం యూజ్? రిప్లై ఎంత ఇచ్చినా కూడా వై డు యూ గివ్ సచ్ ఆపర్చునిటీస్? యూ రీప్ వాట్ యు సో. వాట్ షీ హ్యాస్ ఆట్ టు డూ అంటారు యాక్చువల్గా. ఏం లేదు, ఈ పిచ్చి కమెంట్లు కాకుండా ఎన్సీఆర్బి డేటా తీసుకున్నారనుకోండి, మన పాపులేషన్ 1.4 బిలియన్. ఓకే. దాంట్లో 1% కూడా లేరు సెక్షువల్ అఫెండర్స్. సో డోంట్ బ్రాండ్ ఇండియన్స్ as sexual offenders through this, and don't try to demonize all religious heads. ఏదో ఒకళ్ళిద్దరు ఆసారాం బాపు ఇట్లా ఒకళ్ళిద్దరు మేబీ దే హ్యావ్ డన్ ఇది ఎవరు మ్యాన్ ఆఫ్ గాడ్ ఎమోజీ వీళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, దే ఆర్ కాట్, దట్స్ డిఫరెంట్. బట్ అందరినీ బ్రాండ్ చేయొద్దు. ఓకే. There are good people. There are people who sacrifice for society. They're serving the society. Don't demonize them because of your mental status. అంటే ఇప్పుడు నరోత్తమ్ గారు ఒక విషయాన్ని అంటే ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ గురించి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో అంతా ఫోకస్ అవుతుంది కాబట్టి నేను కూడా అదే స్టేటస్ అదే లెవెల్లో ఉన్నాను అని నిరూపించుకోవడానికి ఇటువంటి పోస్టింగ్స్ పెట్టారా చిన్మయ్ గారు? ఏం స్టేటస్? ఎప్స్టైన్ ఇష్యూ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. దాని గురించి ముందు వెనక తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటి? బేసికలీ సంబడి ఇట్స్ అ పీడోఫైలరీ. బేసికలీ ప్యూబర్టీకి రాని పిల్లల్ని, చిన్న పిల్లల్ని, యంగ్ మైనర్స్ని ట్రాప్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఎవరు తార్చటం, పెద్ద విఐపీస్కి వాళ్ళకి తార్చటం. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ. దాంట్లో కూడా దొరికింది ఒకే ఒక వ్యక్తి, అది కూడా కేసు పడింది, అది కూడా అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిపోయింది. ప్రిన్స్ ఆండ్రూ, రాయల్ ఫ్యామిలీ, యూకే, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీ, ప్రిన్స్. అది తప్పితే మిగతా అందరు ఉట్టి లాగ్ బుక్స్లోను ఇతనుకున్న లాలిటా ఎక్స్ప్రెస్ అన్న ఫ్లైట్ ఉంది, దాంట్లో వాళ్ళు ట్రావెల్ చేసిన లాగ్ ఫైల్స్, ఇంకా మీట్ అయినది ఈమెయిల్స్, వీటిలో ఉంది తప్పితే నోబడీ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. ఎప్స్టైన్ అన్నవాడు పింప్, బెదవా. ఈజ్ నాట్ జస్ట్ అ సెక్షువల్ అఫెండర్, ఈజ్ ఎ పర్సన్ హూ అబెటెడ్ సెక్షువల్ అఫెన్స్. ఎప్స్టైన్ ఒక ఇంకా దారుణమైన వాడు కదా. ఎప్స్టైన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎప్స్టైన్ ఇష్యూ అన్నది ఇట్ గోస్ బియాండ్ సెక్షువల్ అఫెన్స్. సెక్షువల్ అఫెన్స్ అన్నది ఎప్స్టైన్ ఒకటే కాదు, చాలా మంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. అది చాలా హీనస్. అంతకన్నా దారుణమైన విషయం జరిగింది ఎప్స్టైన్ ఫైల్స్లో, ఎప్స్టైన్ ఎపిసోడ్లో. ఫ్లోరిడా కోర్టు అతనికి తీర్పు అన్ని ట్రయల్ అయిపోయి తీర్పు ఇస్తుంటే సడన్గా ఫ్లోరిడా కోర్ట్ దే సైన్ ఎ నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ విత్ హిమ్. న్యాయ చరిత్రలో, ప్రపంచ న్యాయ చరిత్రలో ఇంతవరకు అటువంటి అగ్రిమెంట్ ఎప్పుడు జరగల. ఒకసారి సౌత్ అమెరికన్ డ్రగ్ వార్లార్డ్ తోటి ఒకటి జరిగింది, తర్వాత ఇప్పుడు అది. దట్ ఈస్ వాట్ భ్రమించిపోతున్నారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ ఏంటి? నన్ను ప్రాసిక్యూట్ చేయకూడదు అని కోర్టు తనతో అగ్రిమెంట్ చేసుకోవటం ఏంటి? దానికి ఇతను 60 lakh pages ఫైల్స్ ఇవ్వటం ఏంటి? అది ఇప్పుడు బయట చినికి గాలివాన్ అయ్యి. యాక్చువల్గా ఇప్పుడు ఎప్స్టైన్ గారు కూడా లేరు, ఎప్పుడో చనిపోయారు. 2019లో తన మ్యాన్హాటన్ ప్రిజన్ లో వేశారు. హీ వాజ్ అబౌట్ టు బి కన్విక్టెడ్. పెట్టారు మొత్తం. అంటే he dies in prison. ప్రిజన్ లో అంటే అనుమానం, ఇట్స్ లైక్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ చనిపోయాడు. అనుమానాస్పదం సర్కమ్స్టాన్సెస్ చనిపోయాడు. రైట్. ఇక విషయంలోకి వస్తే మరి ఇప్పుడు సింగర్ చిన్మయ్ గారు మరి ఏ విషయాన్ని ఎలా చెప్దాం అనుకుని ఇలా చెప్పే విధానం తప్పు, కానీ కన్వింగ్ మెథడ్ తప్పు. దట్ ఈస్ వై వి గాట్ ఐరేట్ కొంచెం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఆల్ సెడ్ అండ్ డన్, షీ ఈస్ ఆల్సో ఫేసింగ్
ఎ టఫ్ బ్యాటిల్. ఓకే, విత్ అంటే allegedly she's alleged that ఓకే. ఫేమస్ సింగర్ ఫేమస్ లిరిసిస్ట్ వైరముత్తు గారు. వైరముత్తు గారు అంటే చాలా అక్కడ ఒకసారి ఆ ఇష్యూ గుర్తు చేయండి మా ప్రేక్షకులకు వైరముత్తు గారితో. అంటే ఏం లేదు, ఇప్పుడు మీ టూ ఎపిసోడ్ వచ్చింది కదా, మీ టూ ఓకే. వచ్చినప్పుడు చిన్మయ్య గారు కూడా షీ అలెజ్డ్. ఓకే. అలెజ్డ్ అంటే ఆరోపణ పెట్టింది. ఆరోపణ ఏం చేసిందంటే ఆవిడ వైరముత్తు గారు అంటే అక్కడ తమిళనాడులో ఫేమస్ లిరిసిస్ట్. ఓకే. ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, ఈవెన్ కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు, ఇట్లా అప్పుడు ఆ టైంలో స్టార్స్ అన్నది అక్కడ పాటలు. ఒక ఎంజీఆర్ గారికి వాలి గారు ఎట్లానో ఇప్పుడు రజనీకాంత్ గారికి వైరముత్తు అట్లా. ఓకే. అంత రేంజ్ ఉన్న లిరిసిస్ట్ ఆయన. చాలా పెద్ద పెద్ద పేరు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ లిటరరీ పీపుల్కి చాలా మర్యాద ఇస్తారు అక్కడ ఇండస్ట్రీలో. ఓకే. అక్కడ ఇస్తారు అంటే అక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారు. అటువంటి వైరముత్తు గారికి ఇవిడికి టిఫ్ వచ్చింది. బికాజ్ మీ టూ ఎపిసోడ్లో షీ అలెజ్డ్ వెరీ క్లియర్లీ ఆయన నా మీద ఇదైంది అదైందని చెప్పి డబ్బింగ్ అసోసియేషన్లో కూడా బహిష్కరించారు ఈవిడ్ని. అక్కడ రాధారవి గారు అంటే ఎంఆర్ రాధా రక్త కన్నీరు, ఎంఆర్ రాధా గారు ఆయన కొడుకు ఎంఆర్ రాధా గారు, అది రాధారవి గారు అప్పుడు హెడ్ అక్కడ అసోసియేషన్కు. అప్పుడు దాంట్లో కూడా బహిష్కరించారు. తర్వాత మళ్ళీ వస్తానంటే 1 lakh కట్టి లోపల రావాలన్నారు. ఆల్ దీస్ థింగ్స్ కొన్ని ఫేస్ అయినాయి. షీ డింట్ హ్యావ్ ఎవిడెన్సెస్ లేదు అని ఒక సైడ్ అంటారు, ఒక సైడ్ ఏమో షీఈ్ గాట్ ఎవిడెన్సెస్, ఇప్పుడు కేసు నడుస్తుంది అని అంటారు. షీఈ్ ఫైటింగ్ ఎ లీగల్ బ్యాటిల్ స్టిల్. అది మేబీ ఆ రిపర్కషన్స్, ఆ డిప్రెషన్స్ దాని మూలాన కూడా వచ్చి ఉండొచ్చు. అందుకు ఇటువంటి చెత్త ట్వీట్స్ చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సింగర్ చిన్మయ్యని మనం సెలబ్రిటీ అనుకుందామా, సెలబ్రిటీ అనవచ్చు అంటారా? అంటే దేర్ ఇస్ నో సెలబ్రిటీ ఆర్ నాన్ సెలబ్రిటీ హియర్. ఓకే. హానెస్ట్గా స్పందిస్తే ఆ హానెస్టీ అన్నది మీకు వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అన్నది మ్యాటర్ ఉంటుంది. ఓకే. అంటే కొంతమంది సెలబ్రిటీ పేరున సెలబ్రిటీ ముసుగులో కూడా అనవలసింది ఎవరు సెలబ్రిటీ ఏదో ఒకటి నోరు జారడం, ఏదో ఒకటి అనేయాలని, ఏదో ఒకటి కాదండి. ఎవరు సెలబ్రిటీ అంటే వైరల్గా మారుతున్నారు. ఎవరు సెలబ్రిటీ అంటే టీఆర్పీ సెలబ్రిటీస్ వేరు. ఓకే. ఇఫ్ యు ఆర్ మేకింగ్ స్టేట్మెంట్ పబ్లిక్లీ, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఆర్ యూ ట్రయింగ్ టు ఇప్పుడు పబ్లిక్ని మేలుకొలుపుతున్నారా? ఏదైనా విషయంలో ఏదైనా మేము మాట్లాడేదానికి విలువ ఉందా, లేకపోతే ఏదైనా టీఆర్పీ కోసం మాట్లాడుతున్నారా? దెన్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాము. అంటే షీ ఈజ్ అ సెలబ్రిటీ, అంటే షీ ఈజ్ అ సెలబ్రిటీ ఇన్ హర్ ఓన్ లైఫ్, ఇన్ హర్ ఓన్. సరే, ఇప్పుడు సెలబ్రిటీ అనుకుంటే సెలబ్రిటీలకు అవకాశాలు లేదా సినిమాలు లేదా ఇటువంటి ఛాన్సెస్ రానప్పుడు అప్పుడప్పుడు మరి ఎగ్జిస్టెన్స్లో ఉండాలి కాబట్టి ఇట్లాంటి పోస్టింగ్స్ పెడుతుంటారని బయట ఒకటి వినిపిస్తుంది టాపిక్. అలా అనుకోవటానికి కూడా లేదులే, కానీ అంటే కొంతమంది సామాజిక స్పృహ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది పెద్ద సెలబ్రిటీస్ అయినా వాళ్ళు ప్రైవేట్ లైఫ్ బాగా ప్రైవేట్గా ఉండాలని ఇష్టపడతారు. కొంతమంది పబ్లిక్ స్పందన, రోడ్డు మీద ఏం జరిగినా కూడా, పబ్లిక్లో ఏం జరిగినా కూడా వాళ్ళు స్పందిస్తుంది. అటువంటి వాళ్ళు మాట్లాడతారు, అది తప్పలేదు. వీ నాట్ అబౌట్ దట్. బట్ మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే. బట్ ఆల్ సైడ్ అంటే ఆవిడ ఇంటెన్షన్స్ ఇప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ చిల్డ్రన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఇదన్నది కొంచెం ర్యాంపెంట్గా జరుగుతుంది. రీసెంట్గా బులంద్ షహర్, బీహార్, లాట్ ఆఫ్ అదర్. అండ్ ఇన్ దట్ సెన్స్ కనెక్టెడ్ టు దట్ సెన్స్ అట్లా అన్నారేమో ప్రతి ఇంట్లో కూడా. ఇంటెన్షన్ అది ప్రతి ఇంట్లో ఎబ్స్టైన్ ప్లస్ ఆస్క్ ఎనీ గర్ల్ వెన్ షీ వాస్ గ్రోప్డ్. ఆస్క్ ప్రతి ఏ అమ్మాయిని అడగండి వెన్ షీ వాస్ గ్రోప్డ్ అంటే అర్థం ఏంటి? మేబీ when she had her boyfriend, she would have been groped, or a woman when she married, her husband would have groped her. అట్లా అందరూ ఉంటారు, ఏదో అక్కడెక్కడ పర్సంటేజెస్ ఉంటారు అంతే. ఆల్ ఉమెన్ ఆర్ లైక్ దట్. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే? అది పిచ్చి కమెంట్లు చేయకూడదు. బట్ అదే ఆల్ సైడ్ అండ్ నేను చెప్తున్నానంటే ఈ ఎపిసోడ్లో హర్ లేవనెత్తాల్సిన విషయము ఒకటి ఉంది. ఆవిడ హర్ ఇంటెన్షన్ వాజ్ దట్. ఓకే. అది మనం తీసుకోవాలి, పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు షీఈస్ టాకింగ్ అబౌట్ చైల్డ్ అబ్యూస్. ఇప్పుడు ఎప్స్టైన్ తోటి కనెక్షన్ అందుకదే పీడోఫైలరీ కాబట్టి. పీడోఫైలరీ ఇక్కడ చైల్డ్ అబ్యూస్ ర్యాంపెంట్గా ఉంది మన దేశంలో, చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు అదే బులంద్ షహర్ ఇన్సిడెంట్ తలుచుకుంటే కడుపు రగిలిపోద్ది. బులంద్ షహర్ ఇన్సిడెంట్ ఇటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
ఓకే. దళితుల పిల్లల్ని అక్కడ ఇక్కడ ఏదో అత్యాచారాలు అనేది మామూలుగా కాదు, విభత్సంగా జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? ఉమెన్ మీద జరిగే హెరాస్మెంట్ వీటికి సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు మన న్యాయ చట్టాలు లా మన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితిలో ఇప్పుడు ప్రొవిజన్స్ ఉన్నాయి. అదే సేమ్ ఐపీసీ కన్వర్టెడ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. మనకి పాక్సో యాక్ట్ ఉంది. పాక్సో యాక్ట్ ఉంది కానీ చట్టం వెరీ స్ట్రిక్ట్ చట్టం ఉంది కానీ బట్ దాని ఇంప్లిమెంటేషన్లో లూప్ హోల్స్ ఉన్నాయి కదా, ట్రెమెండస్ లూప్ హోల్స్ అని తప్పించుకుంటారు. అది లేతే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ప్రత్యూష కేసు ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు వచ్చింది 24 ఏళ్ళ తర్వాత. వాట్ ఈస్ యూస్? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడే కదా. అట్లనే ఈ మన జుడిషియరీలో ఇది కొంచెం ఈ లూప్ హోల్స్ అన్నిటిని బ్రేక్ కొంచెం టైటన్ చేయాలి. దట్స్ వాట్ ఐ మీన్. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఇప్పుడు ఒక ఒఫెన్స్ జరిగింది, ఒఫెన్స్ జరిగే అది వచ్చేసి దానికి తీర్పు రావటానికి మీకు సంవత్సరాలు పడితే వాట్ ఈస్ ద యూస్? తేలకుండా కేసు నడుస్తూనే ఉంటుంది, కేసు ఇంకా హ్యాంగింగ్లోనే ఉంటుంది, దానికి ఎప్పుడు హియరింగ్ వస్తుందో కూడా తెలీదు. అటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. యూ కెన్ మేనేజ్ థింగ్స్. అట్లా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇట్లా ఒకటి జరిగింది, జరగగానే 6 monthsలో దీనికి తీర్పు వచ్చేయాలి, ఎటో ఇటో తేల్చేయాలి. తేల్చేటప్పుడు మీకు అక్కడ కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేకుండా ఫాల్స్ కేసెస్ అనుకోండి, దాని రిపర్కషన్ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళ మీద కూడా చర్య తీయబడాలి. అప్పుడు అక్యురసీ ఉంటుంది కేసెస్ మీద. కేసు పెట్టేటప్పుడు అక్యురేట్గా పెడతారు. రైట్. ఇప్పుడు సింగర్ ఇష్టానికి పెట్టరు. సింగర్ చిన్మయ్య గారు లాంటి వారి మీద మరి సైబర్ క్రైమ్స్ లేకపోతే సైబర్ సెక్షన్ల క్రింద ఏమైనా కేసులు పెట్టారంటారు, గతంలో పెట్టే అవకాశం ఉందంటారా? ఇటువంటి కామెంట్ చేసినందుకు అంటే మిగతా వాళ్ళని ఎవరైతే నెటిజన్లు ఉన్నారో నెటిజన్లు చేసిన వారు కామెంట్స్ అంటే బూడిద రాసుకుంటే సన్నాసి రాసుకుంటే బూడిదే వస్తుంది. అర్థమైందా? ఆవిడ చేసింది బ్యాడ్ కమెంట్, నెటిజన్ ఆవిడ రాసింది బ్యాడ్ కమెంట్, దానికి రిప్లైగా ఇచ్చింది ఇంకొకటి ఇంకా బ్యాడ్ కమెంట్. అంటే కమెంట్ కూడా యాక్చువల్గా ఆ కమెంట్ చదివిన తర్వాత, అంటే రిప్లై కామెంట్ చదివిన తర్వాత ఈవెన్ మనం ఇళ్ళకి వెళ్ళడం, మన పిల్లల్ని కూడా ఇది మనసులో పెట్టుకుని చూస్తే మనసు వికలమైపోతుంది, కకలంగా మారిపోతుంది. అంటే మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి దరిద్రంగా. ఖచ్చితంగా దరిద్రంగా ఉంది. ఆవిడ కమెంట్ ఏమో కొంచెం పాలిష్డ్గా ఇంటలెక్చువల్గా బూతులు, అది బూతులే, ఆవిడ రాసింది బూతులే నా ప్రకారం, ఇంటలెక్చువల్ బూతులు. కింద దానికి రిప్లై ఇంకొక అతను రాసింది పచ్చి బూతులు. అంత తేడా అంతే, రెండు బూతులే. సో వాట్ ఈస్ సో యు రీప్. అంటే భూతేనా నా భవిష్యత్ అని అంటారు కదండి. ఇప్పుడు అదే ఆ రకంగానే దాని రిప్లై కూడా అట్లాగే ఉంది, దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఈవిడ ఎవరి మీద ఎవరు కేసు పెడతారు? అదే చెప్పాను కదా, సన్నాసి రాసుకుంటే బూడిద వెళ్తుంది. అక్కడ ఏం లేదు, కేసు పెట్టుకోవడానికి లేదు, వాళ్ళు బెటరు ఈవిడ బెటరు. ఈ పెద్ద చర్చకి యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఈ రెఫరైన్ అయ్యి కొంచెం ప్రాపర్గా సోషల్ కాన్షియస్ తోటి ప్రాపర్గా అక్కడ కామెంట్ కరెక్ట్గా పెట్టుంటే ఇప్పుడు అట్లీస్ట్ యూ కుడ్ హావ్ ట్రిగర్డ్ ఎ గుడ్ డైలాగ్. ఒక మంచి ఇష్యూ మీద ఒక డిబేట్ లేవనెత్తుండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కంట్రీలో ఎంతమంది రిఫర్మేషన్ తీసుకురావచ్చు వాళ్ళకి మేల్కొలిపి. అది ఐ థింక్ షీ మిస్డ్ ఇట్. అది ఇంకా రియలైజ్ అవ్వాలి నెక్స్ట్ టైం అంటే ఇట్లా పెట్టాలి. వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు అంటే షీ హెయిల్డ్ ఫ్రమ్ తమిళనాడు కదా, ఒకవేళ తెలుగు భాష మీద పట్టు లేదేమో, తెలుగు ఒకవేళ అనుకోండి, అది చేసింది కూడా ఇంగ్లీష్లోనే కదా పోస్టింగ్ కూడా. సో ఆఫీషియల్ లాంగ్వేజ్ కదా మనకి. ఒకవేళ ఆమె అనుకోవాలని పెట్టాలని పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లీష్లో అందరు సగం మంది ఇంగ్లీష్లో పెడతారు, దానికి ఏం అనలేంలే. అంటే ఇప్పుడు ప్రతిసారి సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి అనడం, ఏదో ఒకటి మిస్టేక్ అని చేయడం, లైక్ ఇట్లా అంటే టు గెట్ నోటీస్డ్ మోర్ అండ్ మోర్. మీరేమంటారు దీనికి? తప్పేంటి, నోటీస్ చేసేది మనమే కదా, నోటీస్ చేయకుండా వదిలే. అంటే వాళ్ళు మనోవికారాలు కదా అందులో మొత్తం పోరింగ్ చేస్తుంది. ఇప్పుడు దానివల్ల నష్టపోయేది ఎవరు? ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఒకప్పుడు ఫాస్ట్ తొందరగా పబ్లిసిటీ, ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తోటి ఉంది. నెగిటివ్ పబ్లిసిటీ ఇస్ డేంజరస్, బ్రాండ్ అయిపోతారు. ఇప్పుడు ఏదో ఐ డోంట్ థింక్ దీస్ థింగ్స్ విల్ వర్క్. ఇప్పుడు పబ్లిసిటీ కోసం చేసిందంటే ఐ డోంట్ థింక్ సో, బికాస్ షీఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ దట్. ఫస్ట్ నుంచే ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది ఆవిడ. బట్ ఇది ఏంటంటే ఓవర్ బోర్డ్ వెళ్ళింది, అందుకనే ఖండించాలని ఖండించాం. ఓవర్ బోర్డ్ వెళ్ళింది కాబట్టి. బట్ ఆల్సో ఏంటంటే ఇంటెన్షన్ అన్నది ఒకటి ఉంది అక్కడ. ఈ ఉమెన్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా సొసైటీలో, వైస్ వర్సా.
లైంగిక వేధింపులు వీటి మీద న్యాయం అన్నది తొందరగా ప్రత్యూష బ్యాక్గ్రౌండ్ ప్రత్యూష Yes, ఎపిసోడ్ 24 years. 24 ఇయర్స్ ఈ న్యాయం అన్నది తొందరగా రీచ్ అవ్వాలి. కోర్ట్స్ ఏంటి ఇప్పుడు కోర్ట్స్ లేవు, కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, పెండింగ్ కేసెస్ మోర్ పెండింగ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, తీర్పులు ఇవ్వడానికి అంత వల్ల కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వన్ గుడ్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ చేసింది ఏంటి, కొంచెం బాగా ప్రణాళిక వేశారు కోర్ట్స్ పెంచడానికి. దట్స్ ఎ గుడ్ సైన్. కోర్ట్స్ పెంచితే న్యాయాలతో తీర్పులు తొందరగా వస్తాయి. దట్ ఈస్ వన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఒక పర్టికులర్ యాక్ట్, పాక్సో యాక్ట్ కానీ, ఇప్పుడు ఉమెన్ మీద అత్యాచారం కానీ, రేప్ కానీ, అటెంప్ట్ కానీ, హెరాస్మెంట్ కానీ, ఇఫ్ దేర్ ఇస్ అ ప్రిమా ఫేసీ అప్పుడే కదా ఎఫ్ఐఆర్ పడుతుంది. ప్రిమా ఫేసీ ఉంటేనే ఎఫ్ఐఆర్ పడుతుంది. ఎఫ్ఐఆర్ పడి ఛార్జ్ షీట్ పడిన తర్వాత 6 monthsలో తేల్చేయాలి అటో ఇటో. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. అంటే ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్ నెటిజన్లు కూడా స్పందించడం జరుగుతుంది. మరి అంత టూ మచ్గా కామెంట్స్ పెట్టుకోవడం, మరి దాన్ని ఏమంటారంటే మనకు ఒక వర్డ్ ఉంది కదండి, అంటే లైక్ అంటే మన చుట్టాల్లో మనం ఆకాంక్షలు చూడటం అదొక దరిద్ర పదం ఉంది కదా. సో లైక్ ఏమంటారు దాన్ని, రైట్, ఇన్సెస్ట్ రిలేషన్స్ని ప్రొవోక్ చేస్తున్నాయి, ప్రమోట్ చేస్తున్నాయి ఇటువంటి కామెంట్స్ అనడానికి కొన్ని కామెంట్స్ బయట నుంచి వస్తున్నాయి సెన్సిటివ్ నెటిజన్ల నుంచి. మీరేమంటారు దీనికి, మీ స్పందన? ఇన్సెక్యూరిటీ ప్రమోట్ అవుతాను. ఓకే, బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఇన్సెక్యూర్, ఇటువంటి పిచ్చి కామెంట్స్, ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ చేస్తే ఇంకా ఉన్నవాళ్ళు భయపడిపోతారు కదా. వాళ్ళ పిల్లల్ని బయట పంపించి ఆడుకోవడానికి కూడా పంపించారు. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఒక ఎప్స్టీన్ ఉన్నాడు, వాళ్ళ వాచ్మెన్ని కూడా సస్పెషన్ చూస్తారు. సో ఇటువంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని ఏం చేయాలంటారు ఇన్ జనరల్? అంటే లేనిపోని భావాలను రప్పించడం, లేనిపోని వికారాలను తెప్పించడం, ఆ కామెంట్లు పెట్టడం. ఒకసారి ఇప్పుడు డోసేజ్ అయిపోయింది, బాగానే తిడుతున్నారు, ఏమి దాన్ని డిఫెండ్ చేసుకున్నా డ్యామేజ్ ఇస్ బీయింగ్ డన్ అయ్యింది. ఒక దెబ్బతిన్న తర్వాత ఇంకోసారి మారుదాం అని అనుకుందాం. అమ్మాయే కదా, ఇంకోసారి చేస్తే డెఫినెట్లీ ఊరుకోరు. వై ఆర్ యూ డూయింగ్ దట్ అండ్ దే విల్ టేక్ యాక్షన్. ఓకే, 100% యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే ఓకే, లేవనెత్తిన అంశం వచ్చేసి కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, రైట్ అండి. అందుకనే కొంచెం ఒక సానుభూతి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఉమెన్ మీద ఇప్పుడు సెక్స్ అన్నది ఏంటి, అదేంటి భూత పదం కాదు కదా. సెక్స్ అన్నది బూత్ అయిపోయింది. బికాజ్ వై, చిన్నప్పటి నుంచి దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్, మనకు అవగాహన లేదు. దేర్ ఇస్ నో, ఇప్పుడు స్కూల్లో నేర్పించాలి, నువ్వు సెక్స్ అన్నది ఏంటి బాబు, సెక్స్ అంటే ఇట్స్ బేసికలీ బయలాజికల్ ప్రాసెస్. నువ్వు, నేను, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు పుట్టడానికి కారణం అదే. ఇట్స్ ప్రోక్రియేషన్ యాక్టివిటీ. దాన్ని సైంటిఫిక్గా చూపించాలి, నేర్పించాలి. దాన్ని ట్యాబు కింద పెడితే ఇలానే ఇటువంటి భావాలే వస్తాయి. రైట్. ఫైనల్గా మరి మీరు నెటిజన్లకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? నెటిజన్లకు ఇచ్చే మెసేజ్ ఏం లేదు. ఐ జస్ట్ ఇగ్నోర్ దిస్ కామెంట్ బై ఈ అమ్మాయి, సింగర్ చిన్మయి. జస్ట్ ఇగ్నోర్ ఇట్. దేర్ ఎప్స్టీన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఎవ్రీ బిల్డింగ్ డజంట్ హ్యావ్ ఎన్ ఎప్స్టీన్. బీ షూర్ ఆఫ్ దట్. బట్ ఇఫ్ యూ ఫైండ్ అన్ ఎప్స్టీన్, bring him to justice. It's in your hands. Okay. But don't be insecure. Everybody is not an Epstein. There are very good people. Life is very beautiful. The world is a very beautiful place. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి నరోత్తమ్ గారు. మరి నరోత్తమ్ గారు ఒక బెస్ట్ క్రిటిక్ ఇన్ అవుట్ సైడ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి ఇందులో కొనసాగుతున్న క్రమంలో కూడా మరి సింగర్ చిన్మయి గారు చేసిన వ్యాఖ్యలను చెప్పడం జరిగింది. సో మనం ఏ దృష్టితో చూస్తే అవతల ఆబ్జెక్ట్ అదే దృష్టితోటి మనకు కనిపిస్తుంటుంది. సో దృష్టి లోపాన్ని, ఆ దృష్టిలో ఉన్న మార్పుని మనం ఆశించాలి. సో సమాజంలో కూడా ఒక మంచి మార్పు రావాలి. సో ఇటువంటి కామెంట్స్ అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.